హాయ్ ఫ్రెండ్స్, మీ విషయాలు ఎలా ఉన్నారు? బాగున్నారా? దోసకాయ టమాటా మునక్కాయ కర్రీ చూద్దాం ఫ్రెండ్స్. ఒక దోసకాయ శుభ్రంగా చిక్కు తీసుకొని వాటర్తో కడిగి ముక్కల్లా కట్ చేసుకోండి. 2 మునక్కాయలు తీసుకొని అవి కూడా కట్ చేసుకొని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసి ముక్కల్లా కట్ చేసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి. ఒక గిన్నె పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసేసి తాలింపు గింజలు వేసుకొని తర్వాత కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపాలి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకొని చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి. వాటితో పాటు కొంచెం మునక్కాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి. దోసకాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు ఆయిల్లో కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత కొంచెం కారం కూడా వేసుకోవాలి. కారం, ఉప్పు అనేది కర్రీ అయిపోయిన తర్వాత మనకి సరిపడంత చూసి వేసుకోవచ్చు. ముందు 1 స్పూన్ కారం వేసుకోవాలి. దోసకాయ, మునక్కాయ బాగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటాలో వాటర్ ఉంటాయి కాబట్టి కర్రీ ఉడికిపోయిద్ది. లేదా కొంచెం ఒక అరగిద్దకు తక్కువే వాటర్ వేసుకొని కూర అంతా బాగా ఉడకనివ్వాలి. ఫైనల్గా కొత్తిమీర చల్లేసేయాలి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.